ఈరోజు మనము హ్యాండ్స్కు మిడిల్లో ప్యాచ్ ఎలా వేయాలో చూద్దాము. ఫస్ట్ క్లాత్ను తీసుకొని అటు సైడు ఇటు సైడు మర్చి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత హ్యాండ్స్ మధ్యలోకి మర్చేసి ఒక గుర్తు పెట్టుకోవాలి. మధ్యలో అటు సైడు ఇటు సైడు పై వైపు కింది వైపు ఒక లైన్ గీసుకోండి. గీసిన తర్వాత ఆ లైన్ గీసిన మీదని ప్యాచ్ పెట్టేసి కుట్టుకోవాలి. ప్యాచ్ రెడీ చేసుకున్నాం కదా, ఆ ప్యాచ్ వారం నుంచి కుట్టుకుంటూ రావాలి. ఒక సైడ్ కుట్టేసిన తర్వాత మిడిల్లో మధ్యలో వచ్చేలాగా చూసుకొని ఇటు సైడ్ కూడా ఒక కుట్టు వేసుకోవాలి. చివర్లో కుట్టు పడేటట్లుగా చూసుకోండి, లేదంటే ప్యాచ్ నీట్గా ఉండదు. అందుకోసమని ఇప్పుడు ప్యాచ్ వేసిన తర్వాత పైపింగ్ ఎలా వేయాలో చూద్దాము. ఇంతకుముందు వీడియోలో డబల్ పాదంతో పైపింగ్ ఎలా వేయాలో నార్మల్ పాదంతో వీడియో పెట్టాను, కావాలంటే చూడండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. పైపింగ్ తొందరగా అయిపోతుంది, బ్లౌజ్ కూడా నీట్గా ఉంటుంది. పైపింగ్ చూడండి. నార్మల్ పాదంతో పైపింగ్ ఎలా వేయాలో పెట్టాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పైపింగ్ వేసాం కదా, ఇప్పుడు క్లాత్ను మర్చి పెట్టేసి కుట్టుకోవాలి. ముందు వీడియోస్లో ఫ్రంట్ నెక్కు, స్టార్ నెక్కు, బ్యాక్ సైడ్ మోడల్ నెక్కు ప్యాచ్ ఎలా వేయాలో వీడియో పెట్టాను, కావాలనుకున్న వాళ్ళు చూడండి. చూడండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ప్యాచ్ మిడిల్లో ఇలా ట్రై చేయండి, ప్యాచ్ బాగా నీట్గా ఉంటుంది. హ్యాండ్స్కు తక్కువగా ఉన్నప్పుడు బార్డరు ఇలా కూడా వేసుకోవచ్చు.